నేను చాలామందిని చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండోది అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేది వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రుల పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరే ధైర్యం చెప్పారు, మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయటపెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతన ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూముల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి కడా నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసిన సందర్భాలు అవన్నీ. కడాన వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలనుకుంటే కడాను పోనీయకుండా ఈస్ట్ గోదావరిలోనే అంతర్వేది దగ్గరనే స్టాప్ చేస్తే తిరిగి నేనే వాయిదా వేసుకోమనే పరిస్థితి. మీరు పోలేరు, ఇంకా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మీరు కొంచెం వాయిదా వేయమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి అరాచకాలు ఒకటి కాదు దేశ ఇండస్ట్రియలిస్టులు ఎంతమంది పారిపోయారు. ఈవెన్ కడానైతే మా జయదేవ్ అయితే పోటీ చేయలేదు. ఈజీగా గెలిచే వ్యక్తి వీళ్ళు చేసిన హెరాస్మెంట్. ఒక పక్క ఇండస్ట్రీ, ఇంకొక పక్క పాలిటిక్స్ వస్తే ఇండస్ట్రీ వదులుకోవాలి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించిన ఇండస్ట్రీని వదులుకోలేక కడాన నాకు ముందే చెప్పాడు నేను పోటీ చేయనండి అంటే, సరే ఎవరికి చెప్పొద్దు నువ్వు అనవసరంగా, అవసరమా ఆలోచన ధైర్యం అంటే లేదు సార్ ఇప్పుడు మా మీద ఆధారపడే ఉంది ఇండస్ట్రీ, ఇలాంటప్పుడు దెబ్బతింటే కరెక్ట్ కాదని చేసి చెప్పే పరిస్థితికి వచ్చా. కడాన దశ సింగపూర్ గవర్నమెంట్ మీద, సింగపూర్ గవర్నమెంట్ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సింగపూర్. ఒకప్పుడు ట్రంప్, నార్త్ కొరియా కిమ్ ఎక్కడ నార్త్ కొరియా కిమ్ అనుకుంటాను, ఇద్దరికి చర్చలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే సింగపూర్లో పెట్టారు. అలాంటి కంట్రీ మీద ఆరోపణలు చేసి కడాన దేశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. కనీసం నేనేమంటున్నానంటే దేశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం,
ఆ రోజు లీ క్వాన్ యూ ఉన్నాడు. లీ క్వాన్ యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ. నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన పిఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారో నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవం ఇచ్చి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు. నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్టు చేస్తారో చూసి దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడన్నా కలిస్తే నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది, అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి, లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి, 3-4 రోజులు ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక రాత్రంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ చెప్పేవాడు దేశాలు. నేను 2014లో ఆలోచించి ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం. 2014కి వచ్చేటకుందికి నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో, మీరందరూ గుర్తుపెట్టుకోరు. 2014లో రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర దేశం. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది, నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది, అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే మేము ఆలోచిస్తామని చెప్పి వితిన్ 6 months or 8 months వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం. అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే, వాళ్ళని కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగదు అధ్యక్ష. గడాన దేశ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్ విండ్ ఈరోజు మనందరం చూస్తున్నాం. విండ్ వాడకుండా పవర్ వాడకుండా 10,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద. ఇవన్నీ కూడా దేశం మీరు మీ ఆవేశంలో అర్థం ఉంది, మీ బాధల్లో నాకు సానుభూతి ఉంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ విక్టిమ్ కాబట్టి మీ అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తిని. నాకు కూడా దేశ ఆ రోజు ఉండేది ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు, నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసారంటే వేరే బోర్డు చూడడానికి అని చెప్పేవాళ్ళు. భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానియకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి కదా దేశం మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీరేమైనా భయపడతారేమో అని, కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మన ఆలోచన